బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, ది రైట్ చాయిస్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇప్పుడు మీ అందరి ముందు మా అమ్మను మీ అమ్మమ్మను పిలుస్తాను, మా అమ్మను మీ నాన్నమ్మను పిలుస్తాను. భారతీయ సనాతన ధర్మం ఏంటి, అసలు మనమేంటి, మన శక్తి ఏంటి, మన లోపల దాగి ఉన్న విషయం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, చదువు నేర్చుకుంటున్నాం, సంస్కారం నేర్చుకుంటున్నామా, అసలు ఎవరు మనమో, ఏం చేయవచ్చు, రామాయణంలో ఏం చెప్పారు, మహాభారతం చెప్పారు, 5000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, రకరకాల విషయాలు మనకు అర్థమయ్యే భాషలో మన అమ్మమ్మ మన నాన్నమ్మ స్టేజ్ మీదకి రావాల్సిందిగా తీసుకురావాల్సిందిగా కార్తిక్, సుధీర్, శ్రీనివాస్, పాషా, ఐ రిక్వెస్ట్ అమ్మను స్టేజ్ మీద తీసుకురావాల్సిన కొడుతున్నాను. వంశీ, ఆల్ ప్లీజ్. 1 2 1 2 3. నాకు స్లోగన్స్ రావాలి, భారత్ మాతాకి జై స్లోగన్స్ రావాలి, మీరే ఇవ్వాలి, గట్టిగా రావాలి. అది గట్టిగా. చూసారా, అమ్మని చూస్తేనే ఆ భారతీయం, అమ్మ ఇంటి పేరునే భారతీయం సత్యవాణిగా మార్చుకుంది. అమ్మ ఒకసారి ఇలా చేయలేపండి చూడండి, వారి గాజుల్లో కూడా ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తుంది మీకు. సో మిత్రులారా, యు ఆర్ వెరీ లక్కీ టు మీట్ అమ్మమ్మ. అమ్మ మా పిల్లల్ని దీవించాల్సిన కూడా. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీచక్రాంకిత విశ్వదివ్యనగరీ సింహాసనాధ్యాసినీం అంకేలాలితరామకృష్ణచరితాం బౌద్ధర్జనైర్మండితాం ఆచార్యప్రవరైశ్చ నానక్ దయానందాధిభిర్నందితాం వందే భారతమాతరం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాంధరాం వాత్సల్య పూర్ణాంధరాం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. ఈరోజు ప్రతిసారి నేటి సమాజంలో ఉన్నటువంటి ఆధునిక యువతీ యువకులు అంటే యువత జీవితం మీద పట్టు సాధించలేక కొందరు, ఏ విధంగానైనా సాధించాలనుకునే వాళ్ళు కొందరు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి సంక్షోభంలో పడుతున్నటువంటి యువతను చేరతీసి ఇంపాక్ట్ అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా యువతలో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని నింపుతూ వారి జీవితాలు పండించుకోవడమే కాకుండా సమాజానికి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే జీవితాలు ఫలవంతంగా ఉంటాయనే విషయాలని అనేక కోణాలలో అనేక విషయాలు తీసుకుని ఎంతోమంది మేధావులని, సమాజ హితైషులను, దేశ ప్రేమికులను ఒక చోటికి తీసుకుని వచ్చి మీ అందరికీ స్ఫూర్తినిస్తున్నటువంటి, ఇందులో శిక్షణ పొందినటువంటి చిరంజీవులకి, ఆ శిక్షకులకు గురువుగా దేశ విదేశాలు తిరుగుతూ ఒక యువతలో ఒక విప్లవాన్ని, ఒక ఉద్యమాన్ని తీసుకువస్తున్నటువంటి పుత్ర సమానులు,
ఆదరణీయులు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి రేపటి పుట్టినరోజుకి ఈ రోజునే వారికి నా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియచేసుకుంటూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. రేపటి పుట్టినరోజు నాటికి నాకు ఇప్పుడే దారిలో తెలిసింది రేపు గంపా నాగేశ్వరరావు గారు పుట్టినరోజుని. అయితే నేను రేపే వచ్చి ఉండేదాన్ని కదయ్యా, మరి ఇవాళ ఎందుకు వస్తున్నాను, రేపు వస్తే బాగుండేది కదా అని. తప్పకుండా రేపు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను వారిని అభినందించడానికి. ముందుగానే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ వారికి ఇంకా ఎంతో జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని, శతాయుషును ప్రసాదించాలని, దీర్ఘాయుష్మాన్ భవగా మీ అందరి తరపున వారిని నేను ఆశీర్వదిస్తూ చాలా సంతోషం. ఇప్పుడే నేను వచ్చేసరికి ఒక చిరంజీవి పేరు నిఖిలేనా ఇందాక నేను వస్తున్నప్పుడు మాట్లాడింది. చాలా అద్భుతంగా ఇవాళ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, ఏ డిజిటల్ ఇండియా అంటూ మనం ఏదైతే ఇవాళ చెప్పుకుంటూ ఆ పద్ధతిలో మనం కనుక ఏ విధంగా సాధించవచ్చు అనేటువంటి విషయాలను చూపిస్తూ మీ అందరికీ ప్రేరణనిస్తూ ఆఖరిగా ఒక వీడియోని మనకి చూపించారు. వీ కెన్ డూ అంటే ఏమిటి? అవయవాలు పరిపూర్ణంగా లేనటువంటి, సంపూర్ణంగా లేనటువంటి వాళ్లే చేస్తూ ఉన్నప్పుడు అన్ని అవయవాలు చక్కగా ఉండి సక్రమంగా ఉన్న మనం ఇంకా ఎన్ని సాధించవచ్చు అని చెప్పడానికి వారు చాలా అద్భుతమైనటువంటి వీడియోని మీకు స్ఫూర్తిదాయకంగా చూపించారు. చూశారు కదా? ఆ విధంగా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అందరికీ కూడా ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తినిస్తేనే నీవు దూకగలవు, నువ్వు సముద్రాన్ని లంఘించగలవు అంటే ఓహో నాలో అంత శక్తి ఉన్నదా, నాలో అంత శక్తి ఉన్నదా అని తనలో ఉన్న శక్తిని తాను అన్వేషించుకుని ఆంజనేయుడు అంతటి పని చేయగలిగాడు. స్టీఫెన్ హాకింగ్ చరిత్ర మీరు చదివారు. మరి అవయవాలు అన్నీ సక్రమంగా ఉండి కూడా మనం చేయలేని మనము వికలాంగులమా వాళ్ళ? అందుకనే వాళ్ళని దివ్యాంగులు అన్నారు. అందుకని భగవంతుడు అటువంటి వాళ్ళకి అధికమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఎందుకంటే మనకి స్ఫూర్తినివ్వడం కోసం తానుగా దిగి వస్తారు వాళ్ళ రూపాలలో. మేమే ఇలా ఉంటే మీరెంత చేయాలి అని. అర్థమైందా? ఐ కెన్ డూ, వీ కెన్ డూ మనం ఏదైనా సాధించగలము సంకల్పం గట్టిగా మనలో ఉంటే తప్పకుండా మనం దేనినైనా సాధించగలం, విజయాన్ని మనం తప్పకుండా తెచ్చుకోగలమని చెప్పడానికి చాలా చక్కని వీడియోని మా అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ చూపించినటువంటి నిఖిల్ని ఆశీర్వదిస్తూ, ప్రియమైన విద్యార్థులారా, ప్రియమైన యువతీ యువకులారా, ఇక్కడికి మీరందరూ వచ్చారు అంటే మీలో ఏదో గొప్ప సదాలోచన, మీలో ఒక సద్భావన, మీలో ఏదో గొప్ప సంస్కృతి సంస్కారం ఉంటేనే ఈ హరిహర కళాభవన్కి ఈ 2 రోజుల కార్యక్రమానికి వచ్చి ఉంటారు. మరి అందరూ ఎందుకు రాలేదు? కొంతమంది సినిమా హాల్స్లో ఉన్నారు, కొంతమంది పబ్బుల్లో ఉన్నారు, కొంతమంది క్లబ్బుల్లో ఉన్నారు, కొంతమంది జూదగృహాల్లో ఉన్నారు, కొంతమంది ఇంకెక్కడెక్కడో ఉన్నారు. మరి మీరే ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే మీరు చాలా సంస్కారవంతులు. పూర్వజన్మ సుకృతం వల్ల మీలో ఒక సదాలోచన ఉండి నేనేదో తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస మీలో ఉండడం వల్ల ఆ స్ఫూర్తిని పొందడానికి మీరు వచ్చారు అంటేనే మీరు చాలా గొప్ప ఆలోచనాపరులను చెప్పడానికి ఏమాత్రమూ సందేహం లేదు. ఎందుకంటే ఈ సమాజాన్ని ఒక మహా సంసారం అనే ఒక సముద్రాన్ని కనుక మనం పోల్చుకుంటే ఆ సముద్రంలో నత్తలు ఉంటాయి, పీతలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, అనేకం ఉంటాయి, ఆలుచిప్పలు ఉంటాయి, అనేకం ఉంటాయి. అవన్నీ కూడా ఆ జాతికి సంబంధించిన ఒక చోటికి చేరినట్టుగా అటువంటి సంస్కారవంతులందరూ కూడా హరిహర కళాభవన్కి వచ్చారని మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తోంది. కాబట్టి అటువంటి మీ అందరికీ నేను మరొక్కసారి నా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు నన్నెందుకు పిలుస్తారు, అమ్మ మీరు తప్పకుండా ఎందుకు రావాలి అని అంటారు. ఎందుకంటే నిన్న మొన్న రేపు వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు, లెక్చరర్స్ వస్తున్నారు, ఎంతోమంది సైకాలజిస్టులు వస్తున్నారు, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులంతా వస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఏమీ చదువుకొని ఒక సగటు భారతీయ మహిళని ఎందుకు పిలుస్తున్నారు నన్ను? నా అనుభవం మీకు పనికొస్తుందని. ఎందుకంటే పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా, అన్నారా లేదా? పెద్దల మాట
చద్ది మూట. చద్ది మూట, చద్దన్నం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ప్రొద్దున్నే తింటే దానిలో ఎన్ని రకాల పోషక పదార్థాలను సైంటిస్టులు కూడా నిరూపించారు. అందుకని ఆ చద్దన్నం తిన్నని రోజులు మనం చాలా బాగున్నాం. ఇప్పుడు వచ్చిన అల్పాహారాలు టిఫిన్లు తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం మనం. అందుకనే పెద్దల మాట చద్ది మూట అని చెప్పారు మనకి. అందుకని ఈ వయస్సు అనేటటువంటిది, ఈ యవ్వనం అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటి స్థితి. కాబట్టి ఇది ఒక రాపిడికి అగ్గిపుల్ల ఏ విధంగా అయితే భగ్గుమంటుందో అలా భగ్గుమన్న తర్వాత తిరిగి దానిని కాల్చేస్తుంది. అది ఒక్కసారి అది కనుక కాల్చటం మొదలు పెడితే పూర్తిగా నాశనం అయ్యేంత వరకు వదిలిపెట్టదు. అటువంటి స్థితిలో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ యవ్వనం అనేటటువంటిది ప్రమాదాలకు నెలవు, అపాయాలకు కొలువు లాంటిది అది. అందుకని ఈ వయసులో మిమ్మల్ని అందరినీ ఒకచోటికి చేర్చి మిమ్మల్ని ఎటువైపుకు వెళ్ళాలో, ఏ దారికి మిమ్మల్ని మళ్ళిస్తే మీరు సంపూర్ణమైన మానవుడిగా, ఒక మంచి పౌరుడిగా, ఒక ఉత్తముడిగా మీరు జీవించగలుగుతారో మీకు చెప్పడానికి, మిమ్మల్ని ఇంత దూరం పిలిపించి మీకు ఇంతమంది చేత స్ఫూర్తినివ్వడానికి కారణం అది. అందుకని ప్రియమైన విద్యార్థులారా, ఆర్థిక సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా మనిషికి అవసరం. అందుకనే మానవుడు ఈ రెండింటి సమన్వయం కనుక కుదుర్చుకుంటేనే మానవుడు ముక్తి పొందగలుగుతాడు అని మన ఋషులు దర్శించి మనకు అందించారు. అందుకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతోందో మనం కూడా మన చుట్టూ మనం తిరుగుతూ దైవం చుట్టూ కూడా తిరుగుతున్నాం. అందుకే గుడిలోకి వెళితే ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాం మనం? ఆ ప్రదక్షిణ వల్ల ఏమిటి మనం పొందే ప్రయోజనం? మన చుట్టూ మనం తిరుగుతూ భగవంతుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం, దేవాలయం చుట్టూ. అంటే ఏమిటి అర్థం? అక్కడ మన జీవితాన్ని ఆ దైవతత్వానికి ఉన్నటువంటి కనెక్షన్ని తెగిపోనివ్వకుండా దానితో శృతి కలుపుకుంటూ మనిషి జీవించినప్పుడే అతను పరిపూర్ణమైన మానవుడవుతాడు. లేకపోతే గతి తప్పినవాడుగా, మతి తప్పినవాడుగా తయారవుతాడనేటటువంటి భయం చేత మన పూర్వీకులు ఉదయం లేవగానే ఎవరికి నమస్కారం చేయాలో, ఎవరిని గౌరవించాలో, మన దినచర్య దేవుడి చర్యగా ఎలా మార్చుకోవాలో మనకు ఆ జీవన విధానాన్ని మనకు అందించారు. అయితే ఆ జీవన విధానం నుంచి మన అడుగు జారిపోయింది. అంటే పెద్దల అడుగు జాడల నుండి మన అడుగు జారిపోయింది. అందుకని మనం ఆర్థిక సంబంధాలతో పెరుగుతున్నాం తప్ప ఆర్థికపరమైన సంబంధాలను తెంచుకుంటున్నాం, తెగిపోతున్నాయి ఇవి. మళ్ళీ తిరిగి మానవ జాతిని పట్టాలకెక్కించాలి అంటే మీరు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యవసాయం చేస్తున్నా, ఏ వృత్తి వ్యాపారాలు మీరు చేపట్టినా కూడా శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ధర్మానికి విరుద్ధం కాని కామం నాకు ఇష్టము అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది గనుక మనం ఇప్పటి నుండే గనుక మన ఈ వయసు నుంచే కనుక మనం అనుసరించకపోతే రాబోయే జీవితం అంతా కష్టాల పాలవుతుందని ముందుగానే మనకి హెచ్చరించారు. అందుకని ఇందాక గంపా గారు ఏమన్నారు? మీరు ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితికి, మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నామన్న మాటకు అర్థం, ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటకు అర్థం కూడా అదే. అర్థమైందా మీకు? కాబట్టి చిరంజీవులారా, ఈ విషయాలన్నీ కనుక ఇప్పుడు మీరు బాగా అవగాహన చేసుకుంటే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి చాలా ముచ్చట పడతారు, చాలా ఆనందపడతారు. నిన్న మొన్న పేపర్లో చూసాం, ఇవాళ కూడా పేపర్లో చూసాం, ఏదో పబ్జీ అనేటటువంటి ఆ వీడియో గేమ్స్, దానివలన ఒకళ్ళు చనిపోవడం, తండ్రి పిల్ల దగ్గర ఫోన్ లాగేసుకుంటే పిల్ల ఆత్మహత్య చేసుకోవడం, ఈ విధమైనటువంటి దీనిలోకి జాతి పడిపోతుంది. ఈ బలహీనతల నుండి జాతిని యువతలకు తీసుకురావడం ఎలా, బలాన్ని పుంజుకోవడం ఎలా అనేటటువంటి దీనిలో మాలాంటి పెద్దవాళ్ళమందరం కూడా తలలు పట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఉటంకిస్తూనే నేను మొన్న ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తూ, అయ్యా మీరు ఉగ్రవాదాన్ని తీసిపెడుతున్నారు సంతోషమే, కానీ మరి ప్రతి ఇంటిలో తయారవుతున్న ఈ ఉగ్రవాదాన్ని, ప్రతి ఇంటిలో ఒక తీవ్రవాది తయారవుతున్నాడు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నాడు, అమ్మా నాన్నలను గౌరవించటం లేదు, గురువులను కూడా ఆదరించడం లేదు, ఈ విధంగా పెద్దల మాట చెవిని పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి జాతిని ఈ విధంగా తీసుకురావడానికి ఏం చేస్తే ఈ జాతిని మళ్ళీ తిరిగి బతికి బట్టకట్టగలుగుతుంది, ఏ విధంగా సంస్కరించుకోవాలి, దీనికి ఏం తరుణోపాయం మీరు చెప్తున్నారు? డిజిటల్ ఇండియా అంటున్నారు, స్టార్ట్సప్ అంటున్నారు,
బేటీ పడావ్ బేటీ బచావ్ అంటున్నారు. ఇన్నే రకాలైన నినాదాలు అయితే వినపడుతున్నాయి మరి. కానీ ఈ జాతిని ఏ విధంగా సంరక్షించుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు, పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. పిల్లలను కౌన్సిలింగ్ సెంటర్లకు తీసుకువెళ్ళవలసినటువంటి అగత్యం ఏర్పడుతోంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను ఈ మధ్యన ఉత్తరం రాశాను ప్రధానమంత్రి గారికి. ఎలా రక్షించుకోవాలి ఈ దేశాన్ని? అందుకే మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి, కేవలం బోధించడం కన్నా, పెద్దలైనటువంటి వాళ్ళు బోధించడం కన్నా కూడా ప్రేమించటం మిన్న వాళ్ళ ప్రేమే వాక్కులుగా రూపొంది బయటకు వచ్చి మిమ్మల్ని స్పృశిస్తుంది. ఆ ప్రేమ స్పర్శయే మిమ్మల్ని ఆ విధమైనటువంటి స్థితికి తీసుకు వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ జాతి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఈ యువత మీద ప్రేమ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి మీకు ఈ విధంగా ప్రచోదనం చేయడానికి కారణం మీ క్షేమాన్ని కాంక్షించి మాత్రమే. మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టే. అదే ప్రేమ తిరగబడితే దాన్ని కోపం అంటారు. ఆ కోపం దేనికోసం? మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి. అలాంటి ఇవాళున్నటువంటి ఈ పరిస్థితిలో పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటున్నాం, పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాం, ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతోంది, ఔటర్ రింగ్ రోడ్స్ కూడా బ్రహ్మాండంగా సౌకర్యంగా కట్టుకుంటున్నాం, విమానాశ్రయాలు కూడా ఆధునికంగా బ్రహ్మాండంగా కట్టుకుంటున్నాం, ఇళ్లల్లో ఇళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆధునికంగా మంచి మంచి మార్బుల్స్ పరుచుకుంటూ హాయిగా ఉంటున్నాం, ఏసీలలో జీవిస్తున్నాం. కానీ మనిషి మనస్సులో సుఖం ఉన్నదా? గుండెల మీద చెయ్యి వేసుకుని నేను హాయిగా బ్రతకగలుగుతున్నాను, ఏ చీకు చింత లేకుండా బ్రతకగలుగుతున్నాను చెప్పగలిగిన మానవులు ఇవాళ సమాజంలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పండి. ఎస్, మేము చాలా సుఖంగా బ్రతుకుతున్నాం అన్నవాళ్ళు ఒక్కళ్ళనైనా ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి. అందుకనే పాల్ బ్రంటన్ అంటాడు, భారతదేశాన్ని మీరు దర్శించుకోవాలి అంటే అది భాగ్యనగరంలో కానీ, అంటే హైదరాబాదులో కానీ, కలకత్తాలో కానీ, బొంబాయిలో కానీ, చెన్నైలో కానీ, ఢిల్లీలో కానీ కనపడదు, యోగుల కుటీరాలలో కనపడుతుంది భారతదేశం అంటే ఏమిటో అని చెప్పాడు పాల్ బ్రంటన్. అటువంటి యోగ జీవితాన్ని జీవించి ప్రపంచానికే జ్ఞానాన్ని అందించినటువంటి యోగ భూమి మన భారతదేశం అనేటటువంటి ఈ పుణ్య భూమి. అందుకని అటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏ ఉద్యోగం కోసమైతే, ఏ వ్యాపారం కోసమైతే, ఏ వృత్తి వ్యాపారాలు చేసుకోవడం కోసమైతే మీరు విద్యాభ్యాసం చేస్తున్నారో, చదువుకుంటున్నారో, దానితో పాటు జీవిత సత్యాన్ని కూడా మీరు తెలుసుకున్నప్పుడే మీ జీవితం సాఫల్యం పొందగలుగుతుందని చెప్పడానికి నేను ఇంత ఉదాహరణ మీకు చెప్పవలసి వచ్చింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, భయంకరమైనటువంటి ఒక ఫేజ్లోకి మీరు వచ్చారు. ఇప్పుడు బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, ఈ 4 దశలు ప్రతి మనిషికి ఉంటాయి. ఈ 4 దశలలోనూ మనం గనక తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు గనక తీసుకోకపోతే, ఆ ప్రకారంగా కనుక జీవించడానికి ఇక్కడ మన మనసు సన్నద్ధం కాకపోయినట్లయితే ప్రమాదంలో పడిపోయేది మనమే. కాబట్టి అటువంటి ప్రమోదకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి చిన్నప్పటి నుండే, ఈ వయసు నుండే మీరు జీవిత సత్యాలని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. కాబట్టే ఇంతవరకు మిమ్మల్ని తీసుకుని వచ్చి నిజమైనటువంటి ప్రచోదనాన్ని మీకు ఇవ్వడం. ప్యారిస్లో ఒకసారి 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఆ సైన్యాధ్యక్షుడు ఒక మాట చెప్తాడు, సార్ మనం ఓడిపోయింది రణరంగంలో కాదు, మన యువతీ యువకులందరూ ప్యారిస్ క్లబ్లో ఓడిపోయామని చెప్పాడు ఆయన. దేశం కోసం ఆలోచించినటువంటి వాళ్ళు, సమాజం కోసం ఆలోచించవలసిన వాళ్ళు, సమాజాన్ని సేవించుకోవలసినటువంటి వాళ్ళు క్లబ్బుల్లో పబ్బుల్లో ఉంటే సమాజాన్ని సేవించుకునేది అక్కడ ఓడిపోయాము సార్ మనము, రణరంగంలో కాదని చెప్పాడు ఆ సైన్యాధ్యక్షుడు. ఇవాళ అదే జరుగుతోంది. సాయంకాలం 7 గంటల నుండి ఏ బారు దగ్గరికి వెళ్ళినా 15 సంవత్సరాల యువతులు కూడా ఆఖరికి యువతీ యువకుల బారుల మీద బారులు తీరి ఉంటున్నారు. పెద్ద పెద్ద సంపన్న కుటుంబాలు కాక్టైల్స్ పార్టీస్ పెడుతూ ఉంటే సిగ్గేస్తోంది నాకు. యువతులు కూడా కాక్టైల్స్ పార్టీస్లో మద్యపానాన్ని సేవిస్తున్నారుంటే నా దేశం ఏమైపోతోంది, ఎక్కడికి వెళుతోందని ఆవేదన కలుగుతోంది నాకు. సమాజాన్ని పట్టి నడిపించవలసిన వాళ్ళు,
సమాజాన్ని సేవించుకోవలసినటువంటి వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేయవలసినటువంటి వాళ్ళే మత్తులో పడిపోతే ఈ సమాజాన్ని రక్షించేదెవరు? కాబట్టి ఓ యువతీ యువకులారా, రాబోయే యువతరమే ఈ దేశాన్ని పట్టి నడిపించవలసింది మీరే. కాబట్టి మీరు మేలుకోండి. మీలోనే గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇందాక మన నిఖిల్ చూపించినట్టుగా మీలోనే గొప్ప శక్తి ఉన్నది. మీ శక్తిని మీరు అన్వేషించుకోండి. మీలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక నాయకుడు తయారవుతాడు. మీలో నుంచి ఒక గొప్ప వీరుడు, మీలో నుంచి ఒక గొప్ప శౌర్యుడు తయారవుతాడు. అది మీలో మీరు అన్వేషణ చేసుకోండి. మీకు మీరే పదును పెట్టుకోండి. మీ జీవలక్షణానికి మీరే పదును పెట్టుకోవడానికి కావలసిన సాహిత్యాన్ని మనకి పెద్దలు అనేకం అందించారు. వాటిని అధ్యయనం చేయండి అమ్మా, వాటిని అధ్యయనం చేయండి. ఆ సాహిత్యంతో మీరు పరిచయం పెంచుకోండి. ఆ సాహిత్యంతో పరిచయం పెంచుకుంటే మీరేమిటో మీకు తెలుస్తుంది. అమ్మడు కుమ్ముడు లాంటి పాటలు పాడితే కాదు మీకు తెలిసేది, కెవ్వు కేక లాంటి పాటలు కాదు మనకి కావలసింది. ఇటువంటి సాహిత్యం వస్తుంటే చెవులు దద్దరిల్లిపోయేట మ్యూజిక్స్ పెట్టుకుంటూ ఉంటే శబ్ద కాలుష్యంతో పాటు మీలో కూడా కాలుష్యాన్ని ప్రవేశింపబెట్టడానికి కావలసినటువంటి అవకాశాలన్నీ వాళ్ళ సమాజంలో చాలా ఉన్నాయి. వాటి నుంచి బయటపడడం ఎలా, వాటి పట్ల మౌనంగా ఉండడం ఎట్లాగో నేర్చుకోవలసిన వయస్సు మీది. ఇందాక నాకు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలా. చెప్పాం, ఎన్నోసార్లు చెబుతూనే వస్తున్నాం. విన్నవాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు పెడచమని పెడుతున్నారు. ఈ మాటే నేనంటే ఒక అమ్మాయి నాతో ఒక చక్కని ఆన్సర్ చెప్పింది, వరలక్ష్మి అని. నేనేదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటే, అమ్మమ్మ వినని వాళ్ళ గురించి ఎందుకమ్మమ్మ మీరు బాధపడతారు, వింటున్న మాలాంటి వాళ్ళని గురించి పట్టించుకోండి, మేము ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోండి అమ్మమ్మ, వినని వాళ్ళ గురించి మీరెందుకు ఆవేదన పడతారు, పోనివ్వండి మేము ఉన్నాం కదా, మమ్మల్ని చేపట్టి నడిపించండి అమ్మమ్మ అనింది. ఎంత బాగా చెప్పావమ్మా అనుకున్నాను. వాళ్ళని గురించి ఆవేదన పడుతూ మనం వృధా కాలక్షేపం చేసే కంటే వింటున్న, చెయ్యి పట్టుకుని నడుస్తామని చెబుతున్నటువంటి మీలాంటి వాళ్ళని కదా పట్టి నడిపించవలసింది మేము. కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే, అరుగో సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని పట్టి నడిపించడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు ఎంతమంది ముందు కూర్చుని ఉన్నారు. కాబట్టి మీరు దానికి సిద్ధమేనా? దానికి సిద్ధమైతే మీరు చేతులెత్తండి. చాలా సంతోషం చిరంజీవులారా, ఇందుకు మీరు సిద్ధపడండి. మీలో నుంచి గొప్ప గొప్ప వాళ్ళు తయారవుతున్నారు. లేకపోతే మీరు ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో కలుపు మొక్కలు ఏ విధంగా అయితే పెరుగుతాయో ఆ విధంగా ఖాళీగా ఉన్న మన మనసులలో కలుపు మొక్కలు పెరుగుతాయి. అటువంటి ఖాళీగా ఉన్న మనల్ని టూలెట్ చేసుకోవడానికి, అద్దెకు తీసుకువెళ్ళడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. నా కోసం పనిచేయరా, నువ్వు నా కోసం పనిచేయరా, నువ్వు నా కోసం పనిచేయరా అని మిమ్మల్ని అద్దెకు వాడుకోవడానికి, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళ సమాజంలో చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా టూలెట్గా బ్రతకకండి, హైలైట్గా బ్రతకండి. మీ జీవితాలు హైలైట్ కావాలి తప్ప టూలెట్గా మీరు బ్రతకూడదు. ఈ దేహం అద్దెకు ఇవ్వబడుతుంది అని మీరు పెట్టుకోకండి బోర్డు. నేనే హైలైట్గా బ్రతుకుతాను అనే స్థితిలో మీరు ఉండాలని నిండు మనసుతో మీ అమ్మమ్మగా, మీ నాన్నమ్మగా నేను కోరుకుంటున్నాను చిరంజీవులారా. అందుకు మీరు సిద్ధపడండి. అందుకు మీ మనసులను మీరు సిద్ధం చేసుకోండి. మిమ్మల్ని నడిపించడానికి చాలామంది ఉన్నారు. ఇందాక నిఖిల్ చెబుతూ ఉన్నప్పుడు నాకు మా ప్రొఫెసర్ గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ప్రొఫెసర్ ఎంఎం రావు గారు, సత్యవాణి గారు, రేపు ముందు తరాలలో ఎంబీఏ క్లాస్ అనేది, అసలు ఎంబీఏ సబ్జెక్ట్ అనేది ఉండదండి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ అసలు పెట్టాల్సిన అవసరమే రాకపోవచ్చండి రేపు అన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు రావు గారు అని అడిగాను. ఏం లేదండి, నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను మొన్న మనవరాలని చూడడానికి. మనవరాలని తీసుకుని మా కూతురింటికి వెళ్ళాను. అమ్మాయి లోపల వంట చేస్తుంది, మా ఆవిడేమో సహాయం చేస్తుంది మా అమ్మాయికి. ఈ లోపు నా మనవరాలు నా దగ్గరికి వచ్చింది. నేను పేపర్ చదువుకుంటూ ఉన్నాను. తాతయ్య, మొన్న నువ్వు వాకింగ్కి వెళ్తానంటే నేను రాలేకపోయాను, ఇవాళ నీతో పాటు వాకింగ్కి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను తాతయ్య, వెళదామా అని అడిగింది. సరేనమ్మా, మీ అమ్మని వెళ్ళి అడిగిరా అన్నాను. లోపలికి వెళ్ళి అమ్మ తాతయ్య నన్ను రమ్మంటున్నాడని చెప్పింది. అక్కడ తను నన్ను అడిగింది. లోపలి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళేమో తాతయ్య నన్ను రమ్మంటున్నాడు వాకింగ్ అంటే, సరే వెళ్ళమని చెప్పింది తాతయ్య, వెళదామా అని.
సరేనా అమ్మాయి చేయి పెట్టుకుని బయటకు వచ్చారు. తాతయ్య మొన్న అటువైపుకి వెళ్ళాం కదా వాకింగ్కి, ఈసారి ఇటువైపుకి వెళదామా అని చెప్పింది. సరేనమ్మా పద అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షాపుకు తీసుకువెళ్ళింది. తాతయ్య ఈ మాల్లో భలే ఉంటాయి తాతయ్య చూస్తావా అని అడిగింది. సరేనమ్మా చూస్తాను పద అని లోపలికి తీసుకువెళ్ళాను. అక్కడ ఒక పెద్ద పెద్ద జార్లు ఉన్నాయి, గ్లాసుతో కూడినటువంటి జార్లు ఉన్నాయి. తాతయ్య ఇందులో చూసాము ఆ చాక్లెట్ చాలా పెద్దది, అదేమో చిన్నది, పెద్దవాళ్ళకేమో పెద్దది, చిన్నవాళ్ళకేమో చిన్నది, నువ్వు చేయి పెట్టి చూడు తాతయ్య అందులో నీకు దొరుకుతుందని చెప్పింది. నేను చేయి పెట్టగానే పెద్ద చాక్లెట్ చిన్న చాక్లెట్ వచ్చింది. తాతయ్య ఇదిగో నువ్వు తీసుకోమని నాకు చిన్న చాక్లెట్ ఇచ్చి అది పెద్ద చాక్లెట్ తీసుకుని ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిన నాకంటే ముందు లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి చాక్లెట్ శుభ్రంగా తినేసి కూర్చుంది. కాబట్టి ఆ బిజినెస్ స్కిల్స్ అనేటటువంటిది ఏ మనిషితో ఎలా మాట్లాడి ఎలా బిజినెస్ చేయాలో ఇవాళ చిన్నప్పటి నుంచి పిల్లలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇక ముందు ముందు బిజినెస్ కోర్సులే ఉండవండి అని. అప్పుడు నేనన్నా నిజంగా ఎంబీఏ కోర్సు అవసరమా రావు గారు? జి పుల్లారెడ్డి గారు చదివింది 4వ తరగతి, మరి ఎందుకంత స్వీట్ షాపులు బ్రాంచెస్ పెట్టి అంత అద్భుతమైనటువంటి ఒక వ్యాపార సంస్థ నిర్మించగలిగాడు? ఇవాళ వ్యాపార సంస్థల్లో బాగా రాటు తేలిన వాళ్ళందరూ ఏ ఎంబీఏలు చదివి వ్యాపారాలు చేశారు? ఏ వ్యాపారాలు చేశారు? దానికి చదివేందుకండి? మనకు కావలసింది మాట, కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఏదో హొయలు పెట్టి అభినయంతో మాట్లాడడం కాదు. అవతలవాడిని ఏ విధంగా మాట్లాడితే మనం జయించగలమో, అవతలవాడి యొక్క మనసును ఎట్లా మాట్లాడితే మనం జయించగలుగుతాం అనేటటువంటిది అది కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే అవతలవాడి మనసును దోచుకునేటట్టుగా మాట్లాడగలగడం. కాబట్టి ఈ మాట్లాడటం అనేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది ఇవాళ ఉన్నటువంటి ఆధునిక కాలంలో ఉన్న పిల్లలకి తెలియడంలా. అది ఎప్పుడైతే మీరు ఆ రకమైనటువంటి ఎదుటివాడి యొక్క మనసును గ్రహించి ఎదుటివాడి మనసును ఏ విధంగా దోచుకోగలిగితే వాళ్ళని కన్విన్స్ చేయగలమనే విధానాన్ని కనుక మీరు ఇప్పటి నుంచే కనుక నేర్చుకోగలగాలి అంటే మన సాహిత్యం చదవాలి, మన పురాణాలు చదవాలి, రామాయణ భారత భాగవత భగవద్గీత గ్రంథాలు చదవాలి. ఆ గ్రంథాలలో దొరుకుతుంది రాముడు ఆంజనేయుడు ఎలా మాట్లాడాడు, శ్రీరామచంద్రుడు ఏ విధంగా మాట్లాడేవాడు, ఏమ్మా ఆ విధంగా ఆ సీతమ్మ తల్లి ఆ విధంగా తమ తోటి కోడళ్లతో ఏ విధంగా ప్రవర్తించింది, అత్తగారులతో ఏ విధంగా మాట్లాడింది, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవపూర్వకంగా నమస్కారం చేశాడు, ఇవన్నీ మీకు తెలియాలి అంటే ఆ గ్రంథాలలో జీవితానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. కానీ మీరు చదువుకుంటున్న ఈ పాఠ్య గ్రంథాలలో మీ జీవితానికి సంబంధించిన విషయాలు ఉండవు. అవి చదువుకుంటారు, అమ్మేస్తారు, కొట్లో బారేస్తారు, లేదా అటక మీద పెడతారు తప్ప ఆ పుస్తకాన్ని తీసి ఎప్పుడూ మీరు రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నమే చేయరు. చేసామా ఎప్పుడైనా? 9వ తరగతి పుస్తకాలు తీసి 10వ తరగతిలో ఎప్పుడైనా చదివామా? మన చదువు పూర్తయిన ద్వారా ఆ పుస్తకాలు అటక మీద ఇచ్చి ఎప్పుడైనా మనం రివైజ్ చేసుకున్నామా? చేసుకోలే. భౌతిక విద్య వేరు, ఆధ్యాత్మిక విద్య వేరు. ఆ భౌతిక విద్యతో పాటు ఎప్పుడైతే ఆధ్యాత్మికత అంటే నిన్ను నీవు తెలుసుకో, సెల్ఫ్ రియలైజేషన్, నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇన్నెందుకర్రా? ఆకాశంలో ఎగిరే పక్షులకు ఆహారం ఎవరిచ్చారు? మృగజాతులకు మేత పెట్టింది ఎవరు? జలచరాదులకు భోజనం ఎవరు పంపించారు? ఆ పూలలో మకరందం నింపింది ఎవరు? కడుపులో పెరిగే శిశువుకు ఆహారం రోజు రోజుకి ఎవరు పంపిస్తున్నారు? చెట్లకు నీళ్లు చేది పోసింది ఎవరు? ఆలోచించండి. ఏ యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకున్నారు వాళ్ళు? ఏ కాలేజీలకు వెళ్ళి ఏ సిలబస్ నేర్చుకున్నారు వాళ్ళు? వాటి ప్రకారం ప్రకృతి యొక్క ధర్మం ప్రకారం అవి జీవిస్తున్నాయే. ఇన్ని ఆలోచనలు ఉండి, ఇన్ని పుస్తకాలు ఉండి, ఇన్ని గ్రంథాలు చదివి ఎంఫిల్ అంటున్నాం, పిహెచ్డి అంటున్నాం, ఇన్ని థీసిస్ సబ్మిట్ చేసామని ఏమిటి నా బొంద థీసిస్ సబ్మిట్ చేసేది? ఇందులోది తీసి రాసేది థీసిస్. ఏముంది మనం థీసిస్ కొత్తగా సబ్మిట్ చేయడానికి? ఇందులో కొంత తీసి అందులో కొంత తీసి ఇందులో కొంత తీసి రాసేది థీసిస్. ఏమిటి మనం రాసేది? కాబట్టి చిరంజీవులారా, పంచదార ఇసుక కలిసిపోయినప్పుడు చీమ ఇసుకను వదిలిపెట్టి పంచదారనే తీసుకుంటుంది. పాలు నీళ్లు కలిసిపోతే ఆ పాలని నీళ్లను వేయి చేయగలిగిన శక్తి హంసకు మాత్రమే ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నాయి? ఏ ప్రకృతి ధర్మంతో జీవిస్తున్నాయి అవి? మరి మనం పసిపాప మీద అత్యాచారం చేయడం ఏమిటి? ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం ఏమిటి? అధికార దాహం కోసం నరుక్కోవడం ఏమిటి? హత్యలు చేసుకోవడం ఏమిటి? చంపుకోవడం ఏమిటి? ఇవన్నీ ఏమిటి? మరి చీమ గొప్పదా, మనిషి గొప్పవాడా? అందుకే అన్నాడు యోగి వేమన, చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని.
ఎక్కడో ఉన్న పంచదార, ఎక్కడో ఉన్న బెల్లం బుట్ట మనం మర్చిపోతే ఆ బెల్లాన్ని సేకరించి ఆహారాన్ని నిల్వ చేసుకునే సిద్ధత్వాన్ని చీమకు ప్రసాదించాడే. టైం ఆగిపోయినా, గడియారం పాడైపోయినా తెల్లవారుజామున కుక్కరోకోనే కూసే ఓ మానవుడ ఇంకా నిద్రపోతున్నావలే, నీ ఆయుష్ తరిగిపోతుంది, తెల్లవారుతోందంటే నీ ఆయుష్లో ఒక్కరోజు మైనస్ అవుతుందిలే, ఇకనైనా మంచి పనులు చెయ్యి అని కొక్కురోకోని కూస్తుంది కోడి. అది కాలజ్ఞాని. దొంగొస్తున్నాడో దొరొస్తున్నాడో యజమానికి తెలియదు కానీ కుక్కకు తెలుసు. అందుకనే దొంగొస్తేనేమో బౌభౌమంటుంది, మంచివాడు వస్తే అతని చుట్టూ నాకుతూ తిరుగుతూ అతను స్పృశిస్తూ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అందుకే ఆ సిద్ధత్వాన్ని, ఆ గొప్పతనాన్ని, సుజ్ఞానాన్ని కుక్కకు ప్రసాదించాడు భగవంతుడు. పంది పరమజ్ఞాని. సహ్యములు దానికి అసహ్యము లేదు. బురదలోనే ఉంటుంది, బురదలోనే జీవిస్తుంది. మనం విసర్జించినటువంటి మలాన్ని కూడా ఆహారంగా తీసుకుని రోడ్లను శుభ్రం చేసేటటువంటి పంది పరమజ్ఞాని. రా నీకు పన్నీటితో స్నానం చేయిస్తా, ఏసీ రూమ్లో పడుకోబెడతానంటే వస్తుందా? రాదు. సహ్యాసహ్యాలకు అతీతంగా జీవిస్తుంది కాబట్టి అది పరమజ్ఞాని. డిగ్రీల మీద డిగ్రీలు, అబ్బో ఎన్ని డిగ్రీలో, ఎన్ని పిహెచ్డీలో, ఎన్ని రకాల అధికారాలు, ఎన్ని రకాల పదవులో, ఇన్ని తెలిసిన మానవుడే అజ్ఞాని అన్నాడు యోగి వేమన. ఆ అజ్ఞానం ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా ఇవాళ మన భారతదేశంలో ఎంత పెరిగిపోతుందో. అదేమంటే కలికాలం కదండి. పిదపకాలం ఏం చేస్తాం? కలికాలం, కలిధర్మం అనేటి సరిపెట్టుకుంటున్నాం. చలేస్తుంటే రగ్గు కప్పుకోవడంలా మానేస్తున్నావా? కాళ్ళు కాలుతుంటే చెప్పులేసుకోవడంలా మానేస్తున్నావా? వర్షం పడుతుంటే గొడుగు పట్టుకోవడంలా మానేస్తున్నావా? ఋతుధర్మాన్ని ఏ విధంగా అయితే నువ్వు దమిస్తున్నావో కలిధర్మాన్ని కూడా దమించేటటువంటి వాడుగా ఉండాలి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పరీక్షిత్తై, ఒక్కొక్కడు ఒక్కొక్క వీరాంజనేయుడి, ఒక్కొక్కడు ఒక్కొక్క ఛత్రపతి శివాజీ నిలబడినప్పుడు తప్పకుండా కలిని కూడా దమించగలం. ఆ స్థితిలో ఇవాళ ఇక్కడ ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క పరీక్షిత్తై నిలబడాలి. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క వీరాంజనేయుడే నిలబడగలగాలి. ఒక్కొక్క తల్లి, ఒక్కొక్క యువతి కూడా ఒక రుద్రమదేవిగా, ఒక ఝాన్సీ లక్ష్మిగా, ఒక సునీత విలియమ్స్గా, ఒక కిరణ్ బేడీగా, ఒక మేధా పాట్కర్గా నిలబడగలదో, నిలబడి తీరుతుంది కూడా. ఆ శక్తి స్త్రీలో ఉన్నది. నీలో నువ్వు వెలికి తీసుకో. స్త్రీలో లేనిదంటూ ఏమీ లేదు, ఆవిడ చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. అనవసరంగా ఆధునికమైనటువంటి ఈ లోలస్లో పడిపోయి మన జీవితాన్ని మనం ఛిద్రం చేసుకుంటూ స్త్రీత్వాన్ని, మాతృత్వాన్ని పూర్తిగా పోగొట్టుకుంటూ కోల్పోతూ జీవించాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటి శక్తిని, నీకున్నటువంటి యుక్తిని, నీకున్నటువంటి సౌశీల్యాన్ని, నీలో ఉన్నటువంటి సౌజన్యాన్ని సమాజహితం కోసం నువ్వు ఎప్పుడైతే ఉపయోగపడుతూ ఉంటావో అప్పుడు 10 మంది నేను నమస్కరిస్తారమ్మా, చేతులెత్తి నమస్కరిస్తారు. నా సోదరీమణులకి, నా మనవరాళ్ళందరికీ ఒకే మాట ప్రతి వేదిక మీద చెప్తున్నాను. అందరూ నమస్కరించే స్థితిలో ఉండండి అమ్మా, తిరస్కరించే స్థితిలో ఉండొద్దమ్మా అని ప్రతి ఆడపిల్లకి నేను ఇవాళ ఎందుకు చెబుతున్నానంటే అంత గొప్పతనం, అంత ఔన్నత్యం, అంతటి త్యాగము, అంతటి సౌశీల్యము ఒక్క భారతీయ మహిళకున్నంత ఎక్కడా లేదు. కాబట్టి నీవే గనుక ఇది పోగొట్టుకుంటే నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు అనవసరపు ఫ్యాషన్లకి, అనవసరపు విషయాలకి, అనవసరపు బలహీనతలకి గనుక నువ్వు లోనైపోతే పురుషుడే కాదమ్మా ప్రపంచమే దిక్కులేనిదైపోతుంది. కాబట్టి ఓ స్త్రీమూర్తి, ఓ యువతి, నీకున్న శక్తి సామర్థ్యాలను కుటుంబాన్ని సేవించుకోవడంలోనూ, సమాజాన్ని సేవించుకోవడంలోనూ వినియోగించుకుంటే తప్పకుండా ఈ జాతి మళ్ళీ తిరిగి మనగలుగుతుంది. మళ్ళీ తిరిగి మన భారతమాత అక్కడ పెట్టుకుని మనం పూజించుకున్నాం భారతమాతని. అక్కడ ఎవరి ఫోటోలు పెట్టుకున్నాం? అబ్దుల్ కలాం గారు, వివేకానంద, వాళ్ళిద్దరూ మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగిన గొప్ప మహనీయులని ఇక్కడ పెట్టుకుని మన స్ఫూర్తి పొందుతున్నాం. ఆయన ఎలా వచ్చాడు? ప్రెసిడెంట్గా బయటకు వచ్చేటప్పుడు ఏం పట్టుకుని వచ్చాడు? 6 కోట్లు, 3 ప్యాంట్లు, 4 పెన్నులతో బయటకు వచ్చాడు. ఆయన ఏ వస్తువు తీసుకుని రాలేదు. అటువంటి మహనీయులు వివేకానంద 32 సంవత్సరాలనే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ జాతులకి చాటి చెప్పి నా భారతదేశమే అంతరించిపోతుందా? అదే అంతరించిపోతే ఆదర్శవాదం అడుగంటిపోతుంది, ధనం పూజారిత్వం వహిస్తుంది, మానవత్వం హోమద్రవ్యమవుతుంది. అలా జరగడానికి వీలు లేదు అని ఆక్రోశించి ఆవేదనతో జాతికి ఎంతో సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు స్వామి వివేకానంద. వాళ్ళని ఆదర్శ పురుషులుగా తీసుకున్నాం. ఇంపాక్ట్ నుండి ప్రతి వేదిక మీద వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకోవడంలో ఉన్న కారణం ఏమిటంటే వాళ్ళ నుండి స్ఫూర్తిని పొందుదాం. నైతికంగా ఎలా బ్రతకాలో,
సాదాగా ఎలా జీవించాలో, ఉన్నతంగా ఎలా జీవించాలో, సాదాగా ఎలా జీవించాలో, ఉన్నతంగా ఎలా ఆలోచించాలో నేర్పించినటువంటి వారు వాళ్ళిద్దరూ. కాబట్టి స్వామి వివేకానందుడిని ఏమిటి మీ డ్రెస్ ఏమిటి ఇలా ఉంది ఏమిటి అని అందరూ అసహించుకున్నారట అమెరికాలో. అప్పుడు ఆయన ఏమన్నాడు, మీ దేశంలో టైలర్ మేక్స్ యూ జెంటిల్మన్, క్యారెక్టర్ మేక్స్ మీ జెంటిల్మన్ అన్నాడు. మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్మన్గా చేస్తుంది, మీ దేశంలో టైలర్ మిమ్మల్ని జెంటిల్మన్గా చేస్తాడు. మీ సూటు బోటు కోటును చూసి మిమ్మల్ని జెంటిల్మన్ అనుకుంటారు, కానీ మాలో వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో, మా పర్సనాలిటీ ఏదైతే ఉన్నదో, మా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మమ్మల్ని జెంటిల్మన్ చేస్తుందని చెప్పి సమాధానం చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద. కాబట్టి ప్రియమైన యువతి యువకులారా, స్వామి వివేకానందను చదివితే మీకు దేశం అంటే ఏమిటో అర్థమవుతుందని రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. వివేకానందుడి యొక్క గ్రంథాలు చదవండి. అబ్దుల్ కలాం గారి నా దేశ యువజనులు అనే ఒక అద్భుతమైన పుస్తకం, ఆ పుస్తకాన్ని మీరు అధ్యయనం చేయండి నాన్న. మేమైనా పురాణ గాథలు అధ్యయనం చేయండి. ఆ సాహిత్యాన్ని మీరు అలవర్చుకోండి. ఆ సాహిత్యాన్ని కనుక ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో మీలో ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఆ రిలాక్సేషన్ మిమ్మల్ని రియలైజేషన్ వైపుకి నడిపిస్తుంది. రియలైజేషన్ వైపు నడిపిస్తే మీ జీవితానికి ఒక లూబ్రికేషన్ ఉంటుంది. మీ జీవితాలను అద్భుతంగా మీకు మీరే మలుచుకోగలుగుతారు. మీ జీవితాలను ఎప్పుడైతే మీరు చక్కగా మలుచుకోగలుగుతారో జాతి మొత్తం చూసి మిమ్మల్ని ముచ్చట పడుతుంది. జాతి మొత్తం చూసి మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మురిసిపోతారు. తల్లిదండ్రులు మురిసిపోయేలా బ్రతుకుతారా, జాతి గర్వపడేలా బ్రతుకుతారా, యావత్ జాతి మిమ్మల్ని చూసి ముచ్చటపడేలా బ్రతుకుతారా, మీరే ఆలోచించుకోండి. మాకిక్కడ ఒక్క స్వార్థం ఉంది గంపా గారికి కానీ మాలాంటి వాళ్ళకి. ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలైనప్పుడు, గొప్ప సంఘసేవకులైనప్పుడు, గొప్ప మానవతామూర్తులుగా మీరు పెరిగినప్పుడు, ఏ టీవీ ఛానల్ అయినా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి మీ జీవితానికి ప్రేరణ ఎవరు అని అడిగినప్పుడు ఇంపాక్టే మాకు ప్రేరణనిచ్చిందని మీరు చెప్పుకోవాలనేటటువంటి ఒక అందమైనటువంటి స్వార్థం, ఒక పరిపూర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చూడడానికి మాలో ఉన్నట్టు ప్రేమపూర్వకమైన స్వార్థాన్ని మీరు గ్రహించి అటువంటి వారుగా మీరు ఎదగాలని, మిమ్మల్ని చూసి మేము మురిసిపోవాలని నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏ శైలిలో చెప్పినా అందరూ చెప్పే మాట ఒక్కటే, సారం ఒక్కటే. బ్యాండ్ మేళంలో ఉన్న పరికరాలు వేరువేరుగా కనపడినా, పరికరాలన్నీ వేరువేరుగా కనపడినా అందులో నుంచి ఒకే రాగం ఏ విధంగా అయితే వినపడుతుందో, వచ్చిన వ్యక్తులు విభిన్నంగా వైవిధ్యంగా మీకు చెప్పినప్పటికీ కూడా అందరిలో నుంచి వచ్చే రాగం ఒక్కటే. అదే లోక శ్రేయస్సు, అదే నిజం. ఇజాలు చెప్పడం లేదు, మీకు నిజమన్నదే చెబుతున్నామనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, చిరంజీవులారా మీరందరూ బాగా ఎదగాలని నిండు మనసుతో ఆడపిల్లలందరినీ అమ్మా ధర్మశీలవతీ భవ, ప్రగతిశీలవతీ భవ, ఆయుష్మతీ భవ, సౌశీల్యవతీ భవ అంటూ దీవిస్తూ, మగపిల్లలందరినీ నాన్న మీరందరూ కూడా సోదరిని ఏ విధంగా అయితే ప్రేమిస్తారో తోటి సోదరిని కూడా ఆ విధంగానే మీరు ప్రేమిస్తూ, ఆ విధంగా గౌరవిస్తూ, ఎందుకంటే మాతృవత్ పరదారాశ్చ అనే మౌలికమైన సిద్ధాంతం మీద బ్రతికిన జాతి మనది. ఇతరుల భార్యను తల్లితో సమానంగా గౌరవించినటువంటి జాతి మనది. ఆ విధమైనటువంటి స్థితిలో మీరందరూ ఒక చిరంజీవి వేసినటువంటి ప్రశ్న, మనం భారతదేశంలో పుట్టినందుకు భారతీయులమా, మనం భారతదేశంలో పుట్టినంత మాత్రాన భారతీయులం అనబడతామా, లేక భారతీయతను వంట పట్టించుకున్న వాళ్ళే భారతీయులు అనబడతారా? అసలు భారతీయులు అనే పదానికి అర్థం ఏమిటి? భారతీయుడు భారతీయురాలు అవ్వడానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? భారతి అంటే సరస్వతి పేరు. భా అంటే వెలుగులోకి తీసుకొచ్చేది, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి పయనింపచేసేదే భారతీయత. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటిది అందించింది ఈ భూమి మీద నుండే. పదే పదే భగవంతుడు తానుగా అవతరించి మానవుడు ధర్మ మార్గాన్ని తప్పకుండా ఎలా జీవించాలో వేదాన్ని అందించినటువంటి భారతదేశం కాబట్టి, అందుకనే భారతీయులు అంటే ఏ విధంగా జీవించాలని మీరు అడిగారు చూసారా?
భారతీయులు ఎలా జీవించాలి అంటే, మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. టోటల్ యూనివర్స్లో ఏదైతే ఉందో హ్యూమన్ బాడీలో కూడా అదే ఉన్నది. యూనివర్స్లో ఉన్నది మన హ్యూమన్ బాడీలో ఉన్నది ఒకటే కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ తెగిపోకుండా దానితో శృతి కలుపుకుని ప్రకృతి ధర్మానికి సృష్టి ధర్మానికి శృతి కలుపుకుని జీవించమని చెప్పిన వేదం ఏదైతే ఉందో దాని ప్రకారంగా జీవించినటువంటి వాడని మనం మానవుడు, మనిషి అన్నాం. అటువంటి మనుషులు ఎక్కడ బాగా పుట్టారంటే యోగులైనటువంటి వాళ్ళు ఈ భరతఖండంలోనే పుట్టారు. ఒకప్పుడు ప్రపంచ దేశమంతా ఆచరించింది ఈ సనాతన ధర్మాన్ని ఆచరించారు. సనాతన ధర్మం అనే దానికి ఎవరు పెట్టుకోలో, ఎవరో ఒకళ్ళ పేరు పెట్టిన దాన్ని ఇవాళ హిందుస్థాన్ అంటున్నాం. మనకి ఈ దేశంలో ఆచరించింది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఆచరించింది, యూనివర్స్ అంతా కూడా ఆచరించింది ఒక్క సనాతనమైనటువంటి ధర్మం మాత్రమే. అదే ఎటర్నల్ ధర్మ. ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళే మానవులు అన్నారు, మానవత్వం ఉన్నవాళ్ళు అన్నారు. అటువంటి మానవత్వంతో వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా దేవతల సమానంగా ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి ఈ దేశంలో మన ఉనికి అనేటువంటి మనం చెప్పుకోవాలి. కాబట్టి మనం పొద్దున్నే లేవగానే ఏ విధంగా అయితే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య మధ్యప్రదేశే అంటూ మనం కృష్ణా గోదావరి మధ్యన ఎట్లయితే నేను పలానా భరతఖండంలో పలానా హైదరాబాదు నగరంలో పలానా కాలనీలో పలానా ఇంటిలో ఉన్న నేను నా పేరు అని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో మన ఉనికి కోసం మన పేరంటూ ఎట్లా పెట్టుకున్నామో ఆ పేరు కలిగినటువంటి భారతదేశంలో జన్మిస్తున్నాం కాబట్టి మనందరినీ భారతీయులు అంటారు. అమెరికన్స్ అని ఎలా అంటారు, అలాగే మనల్ని భారతీయులు అంటారు. భారతీయుడిగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా భారతీయులే. భా అంటే ఏమిటి? వెలుగులోకి తీసుకురావడం, కాంతిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది. కాబట్టి ఆ విధంగా జీవించేటటువంటి వాళ్ళందరికీ ఉండే లక్షణాలు ఇవే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా అతనితో కనెక్షన్ తెగిపోకుండా ఏది ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉన్నదో ఆ మహాప్రాణం నుండి ఈ ప్రాణం శక్తి ఎక్కడ తెగిపోకుండా ఉండడం కోసం ఏ విధంగా అయితే జీవన విధానాన్ని మన పూర్వీకులు మనకు చెప్పారో ఆ జీవన విధానంలో జీవించే వాళ్ళందరూ కూడా అటువంటి వారే. దానికి ఉండవలసిన లక్షణం ఏమిటి? తోటి మనిషిని ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను పూజించడం, గురువులను ఆరాధించడం, తోటి వాడికి సహాయం చేయటం, ధర్మంగా బ్రతకడం. ధర్మం అంటే ఏమిటి? నీకు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మాన్ని ఆచరించడం. ఈ ధర్మాన్ని బోధించింది ఈ భూమి. అందుకే ఇది ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమిని ప్రపంచ ఈ భూమండలంలో ఏ దేశానికి లేనటువంటి బిరుదులు ఈ దేశానికే ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడదామని స్వామి వివేకానందుడు చెప్పినా, అబ్దుల్ కలాం గారు చెప్పినా, మహర్షులు చెప్పినా వాళ్ళందరూ అట్లా చెప్పారు తప్ప నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు కృష్ణువేనా, నువ్వు జైనా ఇవేమీ చెప్పలేదు. వాళ్ళు ఇజాలను గురించి మాట్లాడలేదు. ఎక్కడ రామాయణ భారతాల్లో నేను హిందూ అని కానీ నేను పలానా అని కానీ కృష్ణుడు కానీ వీళ్ళెవరు చెప్పలా. ఈ కృష్ణ కల్టు, రామ కల్టు, గౌతమ కల్టు, వశిష్ఠ కల్టు ఇలా ఎక్కడా లేవు. అక్కడ ఉన్నది ఒకటే ధర్మం, అదే మానవ ధర్మం. ఆ మానవ ధర్మాన్ని పరిపూర్ణంగా ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా భారతీయులు, సనాతన ధర్మపరాయణులు. అందుకనే ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ ముస్లిం అని అన్నారేమో కానీ ఇండియన్ హిందూ అని ఎక్కడ అనలేదు. ఇండియన్ అన్నా ఒక్కడే, హిందూ అన్నా ఒక్కడే. కాబట్టి అందరం ఇండియన్స్గానే భావిస్తాం ఇక్కడ. అది మన భారతీయుల యొక్క గొప్పతనం. చాలా మంచి ప్రశ్న వేశావు బాబు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ యువతకు తెలియనటువంటి విషయాలు. ఆ బేబింగ్టన్ మెక్కాలని ఒక దుర్మార్గుడు వచ్చి మన పురాణ ఇతిహాసాలని, మన సంస్కృతాలనికి తాళాలు వేసేసి మనదైనటువంటి విద్యను మనకు ప్రవేశపెట్టనివ్వకుండా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం పడేసేసి అమ్మలను మమ్మీలను చేసేసి, నాన్నలను చచ్చిపోయిన వాళ్ళకి డాడ్లను పిలుచుకునేటట్టు చేసి, గురువులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులను పిలవకుండా చేసి గుడ్ మార్నింగ్ మ్యామ్, హాయ్ మ్యామ్, బాయ్ మ్యామ్ అంటూ తలకాయలు పగలగొట్టుకునేటటువంటి విద్యను ప్రవేశపెట్టి ఈ దౌర్భాగ్యపు స్థితికి తీసుకొచ్చి ఈ జాతిని ఈ విధంగా తయారు చేశారు. ఇప్పటికైనా మేలుకోండి, మీరు ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. ఆ గ్రంథాలు తడిమి చూడండి, వాటిని స్పృశించి చూడండి. కొన్నాళ్ల పాటు మీ చేతిలో ఉన్న మొబైల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాటి కోసం మీరు అన్వేషించండి, వాటిని పరిశీలించండి, వాటిని పరిశోధించండి. సత్యం ఏమిటో మీకు బోధపడుతుంది. జై హింద్. ట్రిపుల్ 0515626
90005155626. ఓకేమ్మా. అమ్మను కలవడానికి అమ్మాయిలు ఎంతమంది వేదిక మీదకి వస్తారండి? పరిగెత్తుకురండి కమ్మాన్, పరిగెత్తుకురండి. ఎంతమంది హత్తుకుంటారు, ఎంతమంది పాదాలకు నమస్కారం పెడతారు, ఎంతమంది అమ్మ దగ్గర ఉంటారు? మీది పరిగెత్తుకురండి, అమ్మాయిలు రావాలి. చూద్దాం ఎంతమంది వస్తారు, అమ్మాయిలు ఎంతమంది చూద్దాం. పరిగెత్తుకురండి. ఎస్, దట్ ఇస్ కాల్ బ్లెస్సింగ్స్, టేకింగ్ బ్లెస్సింగ్స్. రండి సుషారా. వా, సూపర్, అద్భుతం అండి. చెప్పు రామ్. అమ్మాయిలు సేమ్ మీదకి వస్తున్నారు. మీకు అన్ని డౌట్ లేరా బాబు? నేను ఏదో అంటుంటే మీకేదో డౌట్ వస్తుంది. ఓకే అమ్మ, కొద్దిగా మీరు అటు తిరిగితే మంచి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. బ్రహ్మాజీ గారు మనం వచ్చేయండి, వదిలిపెట్టి. ఓకే, ఇంతేనా? రారా ఇంకా అమ్మాయిలు? రండమ్మా బంగారు. ఎవరు వస్తారా అండి? పరిగెత్తుకోనండి, కమాన్. మామూలుగా ఎంతమంది మీటింగ్లో అమ్మనే కిందికి వచ్చేది, అమ్మ కిందికి వచ్చి కలిసేది. అందుకని మిమ్మల్ని రమ్మంటున్నా. మనం సైడ్కి వెళ్ళిపోదాం వాళ్ళు. యా, ప్లీజ్ కమ్. రాజశేఖర్ సార్, హుస్సేన్ బాషా పెడతాను. హుస్సేన్ బాషా కాగానే పెట్టేస్తాను. అమ్మ ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడలేదు మీరు అసలు. ఏం మాట్లాడలేదు. ఉంటుంది అనపర్తి అనుకుంటా. అక్కడ అసలు మనకి నుదుట కుంకుమ ఎందుకు పెట్టుకోమన్నారు, చెవులు ఎందుకు కుడతారు, జడెందుకు వేసుకోవాలి, మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, మాంగళ్యం ఎందుకు వేసుకుంటారో, మన డ్రెస్ కోడ్ల విధానం, శాస్త్రీయతను గురించి అనేక విషయాలు, మన ఆటపాటల్లో ఉన్న శాస్త్రీయతని గురించి చెప్తే నాకు ఆ రాత్రి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. చాలా సంతోషం అమ్మా, మా పిల్లల డ్రెస్ కోడ్ మారిపోయింది, చక్కగా అందంగా జడలు వేసుకొస్తున్నారు, ఆ ప్లాస్టిక్ బొట్లు తీసేసి తిలకం ధరిస్తున్నారు, చాలా 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 మార్పు వచ్చేసింది. అలాగే మగపిల్లలు కూడా ఆడపిల్లల్ని చూడగానే ఎంతో ఆదరంతో, ఎంతో వాళ్ళని ఆరాధిస్తేటువంటి భావనతో చూస్తున్నారు. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మా కాలేజీలో చాలా 60% పైన మార్పు కనపడుతుందమ్మా అన్నారు. ఈ విషయాలన్నీ మళ్ళీ ఇంకొకసారి సమయం తీసుకుని ఈ మా మనవరాళ్లతో కూడా ఇంకొకసారి మాట్లాడతానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవంటికంటే తప్పు మీది కాదమ్మా. ఈ చెప్పకపోవడంలో మేమే పెద్దలను చాలా పొరపాటు చేసుకుంటూ వచ్చాం. పెద్దలైనటువంటి వాళ్ళ పాత్ర పోషణ చెయ్యకుండా వాళ్ళ సంపాదనల్లో పడిపోయి, వాళ్ళ రాజకీయాల్లో పడిపోయి, వాళ్ళ వ్యవహారాల్లో పడిపోయి బిడ్డల్ని కనేసి వదిలేసి స్కూల్ టీచర్సే చూసుకుంటారు కదా, ఫీజు కట్టేస్తున్నాం కదా అనేటటువంటి ఒక దీనిలో పడిపోయి పెద్దలే తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి వాళ్ళకి కనుక చెప్పవలసిన విధంగా దీనిలో ఈ శాస్త్రీయత ఉన్నది, దీనివలన మీకు ఉపయోగం ఉందని కనుక కరెక్ట్గా వాళ్ళకి కన్విన్స్ అయ్యేటట్టు రుజువు చేసి కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఇప్పుడు ఉన్న తరం పిల్లలు తీసుకున్నట్టుగా మా తరం పిల్లలు కూడా అలా ఆచరించటంలా ఇప్పుడు తీసుకున్నారు అంటే దాన్ని తప్పకుండా ఆచరించి తీరుతున్నారు. కాబట్టి తప్పు పెద్దవాళ్ళం మేమే చేస్తున్నామనే సంగతి నాకు తెలుసు. అందుకని మీకోసం మేమున్నాం. మీకు ఏ సమస్య వచ్చినా, ఎప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా తప్పకుండా మీరు ఫోన్ చేయండి. దానికి వీలున్నంత వరకు తగినంతగా పరిష్కారాన్ని మీకు చూపడానికి చెప్పడానికి మేమంతా ఉన్నాం. గంప గారు, మేము ఒకటే అనుకున్నాం, మా ప్రాణం పోయేంత వరకు కూడా యువతకి ఏ విధంగా వెన్నుతట్టి వాళ్ళని నిలబెట్టాలి, వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుకోగలగాలి. ఎందుకంటే రేపటి తరం వీళ్ళే, ఈ దేశాన్ని పట్టి నడిపించవలసింది వీళ్లే. కాబట్టి వీళ్ళని కనుక మనం సంస్కారవంతులుగా తీర్చిదిద్దుకుంటే రేపు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ కూర్చోదగినటువంటి వ్యక్తుల వల్ల నిలుస్తుంది, కానీ చట్టాల వల్ల కాదు. అటువంటి వ్యక్తులను తీర్చిదిద్దితే అద్భుతమైన శోభాయమైన భారతదేశాన్ని మనం దర్శించుకోగలుగుతామని ఒకే ఒక్క భావనతో అందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో మాతో పాటు మనందరం, మీరందరూ కలిసి వస్తే వండర్స్ చేయొచ్చు. మనం వండర్స్ చేయొచ్చు. స్వామి వివేకానంద 100 మంది ఉక్కు నరాలు కలిగిన పిల్లల్ని నాకు ఇస్తే నేను షేక్ చేస్తానన్నాడే, మీరేనర్రా వాళ్ళు? మీరే. స్వామి వివేకానందుడు కోరుకున్న ఉక్కు నరాలు కలిగిన యువత మీరే. లేవండి, మేలుకోండి, ఆ విజయాన్ని సాధించే వరకు విశ్రమించకండి అన్న స్వామి పిలుపు ఇంకా వినపడుతూనే ఉంది. మీకు వినపడుతుందా లేదా? ఎస్. ఇక లేవండి, ఇక నిద్రపోకండి, అహర్నిశలు దీని గురించి ఆలోచించండి. జై హింద్, జై హింద్. भारत माता की, भारत माता की जय.
భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ యువశక్తి